మనం 4-5 వార్డులకు సంబంధించినటువంటి 32 వార్డులలో 4-5 వార్డులకు సంబంధించినటువంటి ఇది మనం వచ్చాం. ఓటేసారా? నాలుగో వార్డు ఏదిలాపురం మున్సిపాలిటీ 4వ వార్డు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. ఇక్కడైతే ముందంజుగా టీఆర్ఎస్ 4వ వార్డు అభ్యర్థి ముందంజలో ఉన్నట్టుగా పార్టీ అభ్యర్థి పేరు మీ పార్టీ అభ్యర్థి చీరాల రమణ ముందంజలో ఉన్నట్టుగా మెజార్టీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మెజార్టీ 200-300. ఏ 4వ వార్డు అంటే ఏ బజార్లు కవర్ అవుతుంది? ఈ మొత్తం బడి మొత్తం ఈ బజార్ వాళ్ళకి నేను ఢిల్లీ పోతా, ఢిల్లీ రాజధాని పక్కన అంటే రాజధాని నాకు తెలియదు. ఏ బజార్లు కవర్ అవుతుంది? చేపల మార్కెట్ పక్కన, లేకపోతే క్రిస్టియన్ దాని పక్కన, మేధా స్కూల్ పక్కన, ఎంపీడీఓ ఆఫీస్ పక్కన, ఫస్ట్ బజార్, రెండో బజారు, జలగం నగర్ అంటారు. దీన్ని ఏమంటారు? జలగం నగర్ 1వ బజార్, 2వ బజారా? 2వ బజారు, 3వ బజారు. ఆర్టీసీ కాలనీ ఉందా? ఆర్టీసీ కాలనీ లేదు. ఆర్టీసీ కాలనీ యువతల. 4వ వార్డు అయితే వాస్తవంగా ప్రజల నుంచి స్పందన వచ్చింది, ఓటర్ల నుంచి స్పందన వచ్చింది. ఓటర్లు కూడా బ్రహ్మాండమైన మాకు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 4వ వార్డు విజయం చేకూర్చబోతున్నారు. ఏం ప్రచారం చేశారు? మేము వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు హామీ చేయలేదు. 6 గ్యారంటీలు అందరూ 250 హామీలు ఇచ్చారు, ఏది చేయలేదు. ఒక ఫ్రీ బస్సు, గృహజ్యోతి కూడా రావట్లేదు. గ్యాస్ గృహజ్యోతి కూడా సరిగ్గా రావట్లేదు. నెలకి 2000 రూపాయలు పింఛను, కళ్యాణ లక్ష్మి, ఇటువంటి కేసీఆర్ గారు చేసిన పథకాలన్నిటి గురించి మళ్ళీ జనంలో చెప్పుకున్నామండి. మేము అంతకుమించి మేము ఎక్కువ ఏం ప్రచారం తీగల వంతెన కానీ సైడ్ వాల్స్ కానీ కేసీఆర్ గారి హయాంలో శాంక్షన్ అయింది. ఆ టెండర్ని పక్కా పెట్టి ఇంకొక టెండర్ని తీసుకున్నాం కాంగ్రెస్ వాళ్ళు. అయితే అసలు వాస్తవం కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులనే వాళ్ళు మళ్ళీ కొనసాగిస్తున్నారా? చేస్తారు. మేము చేస్తాం మళ్ళీ ఆ ఉన్నటువంటి దిమ్మలకి పక్కన పెట్టి మళ్ళీ వీళ్ళు కొత్త దిమ్మలు కట్టి మేము చేస్తామని చెప్పి మంత్రి గారు వీళ్ళు చేస్తారు. లేదు, కేసీఆర్ గారు ఉండబట్టికే అప్పుడు అభివృద్ధి జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా అభివృద్ధి జరుగుతుంది. రాబోయే ఎలక్షన్లో కూడా మళ్ళీ అసెంబ్లీ ఖచ్చితంగా సీఎంగా కేసీఆర్ అవుతారు. మోహన్ మనం టీఆర్ఎస్ 5వ వార్డు అభ్యర్థితో మాట్లాడుతున్నాం. మీది ఏ బజార్ కవర్ అవుతుంది చెప్పండి? అన్ని కవర్ అవుతున్నాయి. అది ఏ బజార్లు? ఏ బజార్లు కవర్ అవుతున్నాయి? మేము నగర్ 2, పెద్దదండ కాలనీ, కేవీఆర్ నగర్ 2, కేవీఆర్ నగర్ 2, తెలంగాణ నగర్, ఆర్టీసీ కాలనీ. ఎట్లుంది? పర్వాలేదండి, మంచిగా ఉంది. ఎంత మెజార్టీతో బయటపెడతాం అనుకుంటున్నారు? 200. ఓకే. ఎందుకు మీ కాంగ్రెస్ వాళ్ళు అన్నం పెట్టలేదా? మీ పేరు చెప్పండి మేడం. నా పేరు షాయిందనండి. 4వ వార్డు 5వ వార్డులో ఉన్నాయి మావి. ఎట్లుంది 2 వార్డులో గెలిపోవటములు? మంచిగా ఉంది. స్పందన అయితే ప్రజల స్పందన అయితే బాగుంది. టీఆర్ఎస్ వాళ్ళు ఈ 2 వార్డులలో మేము గెలుస్తున్నాం అంటున్నారు. శాంతంగా నడుస్తుంది, మంచిగా నడుస్తుంది. అందరూ ఏం లేదు, బంపర్ మెజార్టీతో గెలుస్తాయి. ఏం లేదు. ఏ వార్డు? 4వ వార్డా 5వ వార్డా? బంపర్ మెజార్టీ. ఓటింగ్ మాత్రం మంచిగా ఉంటుంది. మొత్తం కూల్గా. అంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని చూసేస్తున్నారా, శ్రీనివాస్ రెడ్డిని చూసి ఓటేస్తున్నారా? దాన్ని చూసేస్తున్నారు. నువ్వు రా, వీళ్ళిద్దరి మధ్య ఉన్నావు. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నువ్వు మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నా? కాంగ్రెస్ తో కలిసా, కాంగ్రెస్ విడిగా? పార్టీయే ఫ్రెండ్షిప్ కాబట్టి కలిసి ఏదిలాపురం నుంచి కొమ్ము లక్ష్మిని గాజు గ్లాస్ పై నేను చేస్తున్నా. పోటీ చేస్తున్నారా? ఎన్నో వార్డుకి? 4వ వార్డుకి. ఇప్పటి వరకు అయితే స్పందన మరి ఇప్పటి వరకు గాజు గ్లాస్ మంచిగా ఉందని స్పందన అనుకుంటున్నాం. 2 బజార్లు అయితే కవర్ అయినాయి, అందులో ఉందని అనుకుంటున్నాం. ఆవిడొకటి, నేనొకటి, మేము 3 కానీ అందరం కలిసే ఉంటాం. మీది ఎన్నో వార్డు మేడం? మాది 4.
పోటీ అభ్యర్థి ఎవరు మీ పార్టీ? సంగయ్య కుమారి మీరండి? ప్రసాద్ మీదెన్న వార్డు? 5వ వార్డు. ఎట్లుందమ్మా మీ వార్డు పరిస్థితి? మంచిగా నాగేంద్ర ప్రసాద్. అంత మెజార్టీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మెజార్టీ భారీగానే వస్తుంది. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మేము గెలుస్తూ ఉంటున్నారుగా. లేదు, మా కాంగ్రెసే, మా ప్రసాదే మా మధ్య వాళ్ళు మేము 300 ఓట్లతో మెజార్టీ గెలుస్తాం. మేము ఒక కాంగ్రెస్ మీద 800-1000 ఓట్లతో మేమే గెలుస్తాం. ఎన్ని ఓట్లు ఉన్నారా వార్డులో? మీ వార్డులో 5వ మొత్తం వార్డులో మీద 1800 ఓట్లు ఉన్నాయి. 5వ వార్డు. 5వ వార్డు ఏ కాలనీలో ఐడియా ఉందా? కాలనీ ఇక 5వ వార్డుకి సంబంధించి ఆర్టీసీ కాలనీ, పెత్తండ కాలనీ, కాకతీయ నగరు, గ్రీన్ సిటీ, గ్రీన్ కాకతీయ అన్నీ ఉన్నాయి. మీరు అని చెప్తారా మేడం? నేను చెప్పనులే, మా అమ్మాయి చెప్పిందిగా. మంచిగా కాంగ్రెస్ వస్తుంది, హస్తమే వస్తుంది, మా మధ్య గెలుస్తుంది. అసలు ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి క్రెడిటా, రేవంత్ రెడ్డి క్రెడిటా, హస్తం గుర్తు క్రెడిటా? ఇద్దరు క్రెడిట్. రేవంత్ రెడ్డి క్రెడిట్, పొంగులేటి శ్రీనివాసాలు క్రెడిట్. ఇద్దరులో కాటా సమానం కాకుండా ఒక కూరగాయల కాటాలో ఒక కాయ ఎక్కువ వేయండి. ఎటువైపు ముగ్గు? శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి? ఇద్దరు ఒకటే. ఒక కాయ ఇటో ముగ్గేయాలి కదా. కాటా పొంగులేటి సార్కి ఓటా? ఓకే, మనం 4-5 వార్డుల బూతులు దగ్గరకు వచ్చినాం. ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. పోలింగ్ బూత్లు 4వ వార్డు, 5వ వార్డు. ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షా ఫలితాలలో జెడ్పీహెచ్ఎస్ జలగం నగర్ విద్యార్థుల ప్రభంజనం. హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్ జలగం నగర్ ఏదాపురం మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది. ఆ విజువల్స్ మనం చూస్తాం.